ఇప్పుడు శివరాజ్ కుమార్ గారు తర్వాత మన జగపతి బాబు గారు వీళ్ళ క్యారెక్టర్లు ఉంటాయి. ఈ యాక్షన్ ఓరియంట్ వీళ్ళకి ఎలా ఉంది ఇద్దరికి? శివరాజ్ కుమార్ గారు మన జగపతి బాబు గారు. అసలు ఫస్ట్ హాఫ్లో జగపతి బాబు గారు ఇచ్చిన పర్ఫార్మెన్సే ఈ సినిమాకు ఇక చెప్పలేము. దానికి జర్నీ అటాచ్ అయ్యి ఉంది. ఇప్పుడు అంటే చరణ్ గారు కూడా ఆ ఓల్డ్ గెటప్లోనే ఫైట్ చేయాలి కదా ఇద్దరిది. దానికి ఎలా ఇద్దరిది చరణ్ గారితో. ఇప్పుడు మన జగపతి బాబు గారిది ఆ ఓల్డ్ గెటప్ చూస్తుంటే అసలు జగపతి బాబు గారు అని గుర్తుపట్టలేదు. అలాంటి గెటప్ ఇప్పుడు చరణ్ గారు కూడా వాడారా ఇట్లా పెద్ద ఓల్డ్ ఏజ్ ఇట్లా? లేదండి, అవి మేబీ అది నాకు తెలీదండి, కానీ మేబీ చెప్పలేము ఉందో లేదో. నేనైతే చూడలేదండి ఓల్డ్ గెటప్లో అయితే అట్లాంటివి చూడలేదు. అంటే మీరు ఇప్పుడు 3 క్యారెక్టర్లతో మీరు యాక్షన్ చేయించారు కదా, ఆ 3 క్యారెక్టర్లు ఏది కూడా అలా అనిపించలేదు? 3 క్యారెక్టర్లో కూడా ఏది కూడా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ ఏం లేదండి. లేదు, మొత్తం యంగ్ లుక్ తోటే చేయించుకుంటూ వచ్చారు. ఒకటి క్రికెట్, ఒకటి కుస్తీ, ఇంకోటి అండి అది మేబీ 18కి రివీల్ అవుతుందండి. ట్రైలర్ చూశారు ఇప్పుడు చిరంజీవి గారు చూసేసి చాలా సూపర్ అనేసి ఆయన రివ్యూ ఇవ్వడం, నిజంగా చిరంజీవి గారి నుంచి రివ్యూ వచ్చిందంటే అదొక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. మీకు ఎలా అనిపించింది ఇప్పుడు? అది సినిమా ఈ కథ విన్నప్పటి నుంచే బ్లాక్ బస్టర్ అండి. నేను కూడా ఆ ట్రైలర్ చూశాను, కానీ 18 వరకు నేను వెయిట్ చేయాలండి అంతే. ఎందుకంటే ఇది ఆడియన్స్ దాన్ని ఎలా తీసుకెళ్తారో దాని మీదనే మా హ్యాపీనెస్. ఆడియన్స్ తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నాను, కానీ పెద్దిని గుండెల మీద నుంచి తీయడం అంత ఈజీ అయితే కాదని నా ఫీల్. పార్ట్ 2కి ఏమైనా సీక్వెల్గా ఎట్లా? లేదండి, లేదా ఎండితోటి. అంటే యాక్చువల్లీ మన